హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజు యూట్యూబ్ ఛానల్. గైస్, ఇక్కడ యాపిల్ వాళ్ళు అఫీషియల్గా iOS 26.4 అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే నాకు వచ్చిన అప్డేట్ ఫైల్స్ అయితే 7 GB సంథింగ్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీకు కూడా 7 GB సంథింగ్ అయితే ఎగ్జాక్ట్గా అయితే నేను వస్తుందని నేనైతే చెప్పలేను. మీ యొక్క డివైస్ని బట్టి మీ ఫైల్ సైజ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. iOS 26.4 అప్డేట్లో ఏ ఫీచర్స్ యాడ్ చేశారో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఆ ఫీచర్స్ ఏంటో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫీచర్స్ కన్నా మనం ముందు బిల్ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే అబౌట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అబౌట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే పైన చూసారంటే iOS వర్షన్ 26.4 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే ఇంతకు ముందు అయితే iOS 26.3లో దాని పక్కలోనే వచ్చేది అనమాట బిల్ నెంబర్. ఇక్కడ మనమైతే iOS 26.4 ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ బిల్ నెంబర్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ ఇది ఒక కొత్తగా అయితే ఫీచర్ యాడ్ చేశారనమాట. ఇక్కడ బిల్ నెంబర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 23E246 అని బిల్ నెంబర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ మనం ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మ్యూజిక్ అప్లికేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీ ఆ మ్యూజిక్ అప్లికేషన్ ఓపెన్ చేశారంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ చాలా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం మ్యూజిక్ యాప్ లో నార్మల్ గా సాంగ్స్ అయితే వింటుంటాం కదా, ఇక్కడ మనకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మనకి ఏదో ఒక మీకు నచ్చిన ఆల్బమ్ సెలెక్ట్ చేశారంటే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే 3D యానిమేషన్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట ఫుల్ స్క్రీన్ గా. ఇంతకు ముందు iOS 26.3లో అయితే ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ iOS 26.4లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసారంటే 3D యానిమేషన్ గా రావడం జరిగింది అనమాట. ఇక్కడ అలాగే కింద చూసారంటే ప్లే బటన్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. కొంచెం లిక్విడ్ గ్లాస్ తో ప్లే బటన్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకు ముందు iOS 26.3లో షఫిల్ బటన్ అనేది రైట్ సైడ్ లో ఉండింది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో ప్లస్ అనే ఆప్షన్ యాడ్ చేయడం జరిగింది అనమాట. మీరు వింటున్న మ్యూజిక్ ని మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ టాప్ లో చూసారంటే 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేశారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళకైతే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాట్సాప్ నుంచి. ఇందులోనే ఇంకో ఫీచర్ అయితే కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట. అదేంటంటే మీరు ఉంటున్న ఏరియాలో మీకు ఏమైతే ఈవెంట్స్ కానీ కన్సర్ట్స్ కానీ ఏమైనా జరుగుతుంది ఇక్కడ ఆటోమేటిక్ గా వీళ్ళైతే చూపించడం జరుగుతుంది అనమాట. అది ఎలా చూసుకోవచ్చు అంటే ఇక్కడ టాప్ లో చూసారంటే కన్సర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ నేనుండే ఏరియాలో అయితే ఏమి ఈవెంట్స్ అయితే జరగడం లేదు కాబట్టి ఇదైతే నో కాన్సర్ట్స్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరుంటున్న ఏరియాలో మీకు ఏమైనా ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ జరుగుతుంది ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవడం కానీ ఎంత టైం కి ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఆ డేట్ కూడా వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే హోమ్ స్క్రీన్ మీరు ట్యాప్ చేశారంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ కూడా వీళ్ళు గ్లాసీ ఎఫెక్ట్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకు ముందు iOS 26.3లో ఇక్కడ మామూలుగా గ్లాసీ ఎఫెక్ట్ అయితే లేదన్నమాట. ఇక్కడ iOS 26.4లో గ్లాసీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. యాడ్ విడ్జెట్స్ చూసుకున్నట్లయితే యాడ్ విడ్జెట్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే సెర్చ్ ఆప్షన్ లో యాంబియంట్ విడ్జెట్స్ అని టైప్ చేశారంటే యాంబియంట్ మ్యూజిక్ అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళైతే 2 విడ్జెట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట కొత్తగా. ఇక్కడ 1 విడ్జ్ లోనే 4 విడ్జెట్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్లీప్, చిల్లు, ప్రొడక్టివిటీ, వెల్ బీయింగ్ అని ఇక్కడ యాడ్ విడ్జ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మీ హోమ్ స్క్రీన్ లో విడ్జ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, విడ్జ్ అయితే మీ హోమ్ స్క్రీన్ లో యాడ్ అయింది అనమాట. ఈ విడ్జ్ అనేది కొత్తగా అయితే వీళ్ళు యాడ్ చేశారనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే పాడ్కాస్ట్ కు సంబంధించింది అనమాట. ఆ పాడ్కాస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్లే బటన్ ఉంది కదా, ఆ ప్లే బటన్ కింద టర్న్ ఆన్ వీడియో అని ఉంటుంది అనమాట. ఇక్కడ నా ఫోన్ లో అయితే వర్క్ చేయడం లేదనమాట ఆ ఫీచర్. మీరు ఒకవేళ iPhone 16 కానీ iPhone 15 కానీ iPhone 17 కానీ యూజ్ చేస్తుంటే ఈ ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. అదే టర్న్ ఆన్ వీడియో అని. ఈ టర్న్ ఆన్ వీడియో అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ మనం సాంగ్ వింటూ వీడియో కూడా చూడొచ్చు అనమాట. అక్కడ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేశారంటే ఆ వీడియో కూడా మీకైతే కనబడడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే అది కాకుండా ఇక్కడ మీరు మీ దగ్గర ఇంటర్నెట్ లేదు, ఆఫ్లైన్ లో వినాలనుకున్నట్లయితే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీరు ఆఫ్లైన్ లో కూడా ఈ వీడియోని అలాగే ఆడియోని అయితే వినవచ్చు అనమాట. ఇక్కడ నాకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్, టర్న్ ఆన్ వీడియో ఆప్షన్ అయితే చూపిలేదు ఫ్రెండ్స్.
మీరు ఈ ఐఫోన్ 16 గానీ, ఐఫోన్ 17 గానీ, ఐఫోన్ 15 గానీ డివైసెస్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ టర్న్ ఆన్ ఆప్షన్ అనేది మీకు కనబడుతుంది గైస్. ఇంక అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఒక ఫ్రీ ఫ్రమ్ అప్లికేషన్ సంబంధించిందనమాట. ఇక్కడ చూసారంటే ఫ్రీ ఫ్రమ్ అప్లికేషన్ ఐకాన్ కూడా చేంజ్ చేయడం జరిగిందనమాట వీళ్ళు. ఫ్రీ ఫ్రమ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారంటే స్క్వేర్ బటన్ ఉంది కదా, ఆ స్క్వేర్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనం ఏఐ ఇమేజెస్, ఏఐ బ్యాక్గ్రౌండ్స్, షేప్స్, ఆబ్జెక్ట్స్ ఏం కావాలో అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే ఇమేజెస్, ఏఐ ఇమేజెస్, షేప్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. షేప్స్ కావాలంటే ఇది నేనైతే ఎక్కువగా అయితే యూజ్ చేయను. ఫ్రీ ఫ్రమ్ యాప్ని ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే డెఫినెట్గా అయితే ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ అదే వాల్ పేపర్ సంబంధించింది అనమాట. ఇలా లాక్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఇక్కడ కింద రైట్ సైడ్ లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే మరి కిందకి స్క్రోల్ చేశారంటే iOS 26.3లో వాల్ పేపర్ ఆటోమేటిక్గా వాళ్ళే డౌన్లోడ్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు iOS 26.4 అప్డేట్లో వీళ్ళు మనకి మీకు నచ్చిన వాల్ పేపర్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షాంపుల్గా ఒకటి అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ యూనిటీ వాల్ పేపర్స్ నచ్చాయనుకోండి, ఇక్కడ కింద చూసుకున్నట్లయితే గెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీకైతే డౌన్లోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫ్యూ మినిట్స్ అయితే మీకు టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట స్లోగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారంటే మీకు నచ్చిన వాల్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేశారంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి అయితే అవైతే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మీకు నచ్చిన వాల్ పేపర్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీ వాల్ పేపర్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మరి మీ గ్యాలరీలో స్టోరేజ్ ఎక్కువైతుంది, ఇక్కడ మీరు వాల్ పేపర్ని డిలీట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ టాప్లో చూసారంటే టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రిమూవ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఎందుకు కనిపిస్తుంది కదా, ఆ రిమూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఆటోమేటిక్గా రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట మీ గ్యాలరీలో నుంచి. ఇది కూడా కొత్తగా అయితే వీళ్ళు ఫ్యూచర్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే యాప్ స్టోర్ అప్లికేషన్ లో కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ మొబైల్లో యాప్ స్టోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద చూసారంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ ఆప్షన్ అనేది iOS 26.3లో సపరేట్ గా అయితే వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ iOS 26.4 అప్డేట్లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ని ఇంకా అలాగే మిగతా ఆప్షన్స్ కూడా వీళ్ళు కలిపి ఒకే లైన్ లో అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ అలాగే కింద చూసుకున్నట్లయితే సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇంతకు ముందు iOS 26.3లో ఇక్కడ కింద అయితే వచ్చేదన్నమాట సెర్చ్ చేయడానికి. ఇక్కడ వీళ్ళు iOS 26.4 అప్డేట్లో సెర్చ్ ఆప్షన్ అనేది టాప్ లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అలాగే ఈ యాప్ స్టోర్ అప్లికేషన్ లో నెక్స్ట్ చేంజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ కింద చూసారంటే 3 ఆప్షన్స్ వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. యాడ్ మనీ, రిడీమ్ కోడ్, సెండ్ గిఫ్ట్ అని. ఫ్రెండ్స్ ఇక్కడ టాప్ లో చూసారంటే యాపిల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, ఆ యాపిల్ అకౌంట్ అనేది ఇంతకు ముందు మిడిల్ అయితే ఉండేదన్నమాట, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ అలాగే కింద చూసుకున్నట్లయితే ఈ అప్డేట్స్ ఆప్షన్ అనేది వీళ్ళు కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న యాప్స్ ఏమేమి అప్డేట్ కావాలో ఇక్కడైతే మేము క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు ఈ iOS 26.3 అప్డేట్ లో ఈ ఆప్షన్ అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు iOS 26.4 అప్డేట్ లో కొత్తగా అయితే ఈ ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే iCloud సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ iCloud ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ iCloud ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, iCloud.com అని కనిపిస్తుంది కదా, దాని ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలౌ డేటా యాక్సెస్ అనేది కొత్తగా ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఇదైతే మీరు టర్న్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీ ఫైల్స్ కానీ, మీ డేటా కానీ, మీ ఇమేజెస్ కానీ, మీ ఆల్బమ్స్ కానీ ఇక్కడ మీరు ఈ iCloudలో కాకుండా వెబ్సైట్లో కానీ చూసేలా వీళ్ళైతే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళు ఇంకో ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. అదేంటంటే మీరు iCloudలో కానీ వెబ్సైట్లో కానీ సెర్చ్ చేసి ఉంటారు కదా, ఆ హిస్టరీ అంతా డిలీట్ చేసుకోవాలనుకున్నా కూడా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అదే అడ్వాన్స్డ్ అనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి ఎక్స్పోర్ట్ అని, ఒకటి క్లియర్ అని. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ సెర్చ్ హిస్టరీని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే మీ సెర్చ్ హిస్టరీని క్లియర్ కావాలనుకుంటే మాకు డిలీట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ రీసెంట్ సెర్చ్ వస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీ సెర్చ్ హిస్టరీ అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ కి సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే ఇంతకు ముందు ఈ iOS 26.3 అప్డేట్లో అనేది ఈ పాస్కోడ్ ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు iOS 26.4 అప్డేట్లో వీళ్ళు మిడిల్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఇంకొక ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మరి కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అని. ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేది మనం ఆన్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ స్టోలెన్
డివైస్ ప్రొటెక్షన్ ఆన్ చేసి ఉన్నట్లయితే మీ ఫోను మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేకపోతే ఇతర వ్యక్తులు గానీ తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే ఆ పాస్‌కోడ్‌నయితే రీసెట్ చేయలేమనమాట. ఇదొక కొత్త ఫీచర్‌నయితే వీళ్ళు ఈ ఐఓఎస్ 26.4 అప్డేట్‌లో వీళ్ళు యాడ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇంక అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే షార్ట్‌కట్ యాప్‌కి సంబంధించిందనమాట. ఇక్కడ ఒక చిన్న షార్ట్‌కట్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. అదేందంటే ఇక్కడ మీరు షార్ట్‌కట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ టాప్‌లో చూస్తారంటే ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లో బ్యాటరీ అని సెర్చ్ చేయగానే ఇక్కడ సెట్ బ్యాటరీ చేంజ్ లిమిట్ అని ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుందనమాట. నా డివైస్‌లో అయితే వీళ్ళు ఇవ్వలేదనమాట. ఇక్కడ మీరు ఐఫోన్ 15 గానీ, 16 గానీ, 17 గానీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ సెట్ బ్యాటరీ చేంజ్ లిమిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు మీ బ్యాటరీ 90కా, 80కా, 95కా, 82కా స్టాప్ కావాలని అక్కడైతే మీకు వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందనమాట. మీకు నచ్చిన మీరిప్పుడు 90కి కావాలనుకున్నట్లయితే ఆ 90% మీద క్లిక్ చేశారంటే మీ మొబైల్ 90% బ్యాటరీ రావగానే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ అయితే ఆఫ్ అయిపోతుందనమాట. ఇక్కడ ఒక చిన్న షార్ట్‌కట్ అయితే వీళ్ళు కొత్తగా అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రిమైండర్ అప్లికేషన్‌కి సంబంధించిందనమాట. ఆ రిమైండర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ అర్జెంట్ అనేది ఇంతకుముందు ఐఓఎస్ 26.3లో కూడా ఇక్కడ అర్జెంట్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ అలాగే కింద చూస్తారంటే ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఇంతకుముందు డేటు, టైము అనే 2 మాత్రమే ఉండేదనమాట ఐఓఎస్ 26.3లో. ఇక్కడ అలాగే మనకి ఐఓఎస్ 26.4లో అర్జెంట్ ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. అర్జెంట్ ఆప్షన్ టర్న్ ఆన్ చేశామంటే ఈ 3 ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్‌గా టర్న్ ఆన్ అయితే అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ మీకు నచ్చిన టైం మీరు సెట్ చేసుకొని ఇక్కడ మీరు డన్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీ రిమైండర్ అనేది సెట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంక అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే వీళ్ళు కొత్తగా 8 ఇమోజిస్‌ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఇవైతే డిఫరెంట్‌గా అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. ఇదొక చిన్న ఫీచర్‌నయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఇంక అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నార్మల్‌గా మెసేజెస్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే బ్రైట్‌నెస్ అనేది మీకైతే కనబడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సెర్చ్ ఆప్షన్ మీద టైప్ చేయగానే బ్రైట్‌గా అయితే వీళ్ళు రావడం జరిగిందనమాట. ఇది ఆఫ్ చేసుకోవడానికి వీళ్ళు ఒక కొత్త ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ అలాగే ఇక్కడ కింద స్క్రోల్ చేశారంటే ఇక్కడ యాక్సెసిబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ డిస్‌ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ కనిపిస్తుంది కదా ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెడ్యూస్ బ్రైట్ ఎఫెక్ట్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ గనుక టర్న్ ఆన్ చేశారంటే ఆ ఆప్షన్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మరీ సెర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ బ్రైట్‌నెస్ అయితే రాలేదనమాట. ఈ రెడ్యూస్ బ్రైట్ ఎఫెక్ట్స్ ఆప్షన్‌ని టర్న్ ఆఫ్ చేయగానే ఇక్కడ అలాగే కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాప్ చేయగానే బ్రైట్‌నెస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇది మీకు కావాలనుకున్నట్లయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదొక చిన్న ఫీచర్‌ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే కెమెరా సెట్టింగ్ ఫీచర్ అనమాట. ఇక్కడ ఒక కెమెరా సెట్టింగ్‌లో అయితే ఒక చిన్న ఫీచర్‌ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే రికార్డ్ సౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఆడియో జూమ్ అనమాట. ఈ ఆడియో జూమ్ ఆన్ చేసుకున్నట్లయితే మనకి దీనివల్ల మీకు యూజ్ ఏందంటే మీరు ఒక వ్యక్తిని గాని ఒక వస్తువుని గాని వీడియోని జూమ్ చేసి తీస్తుంటారు కదా! అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న ఆడియో కూడా జూమ్ అయ్యేటట్ల వీళ్ళైతే ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక చిన్న ఫీచర్‌ని అయితే వీళ్ళైతే చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇంక అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే పర్సనల్ హాట్‌స్పాట్‌కి సంబంధించిందనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూసారంటే పర్సనల్ హాట్‌స్పాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ పర్సనల్ హాట్‌స్పాట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే అలాగే కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్ డేటా యూసేజ్ అని కనిపిస్తుంది కదా! ఆ డేటా యూసేజ్ మీద క్లిక్ చేశామంటే ఇక్కడ మీకు ఎంత యూజ్ చేశారు, ఎవరెవరు యూజ్ చేసుకున్నారు డేటా అనేది మీకు క్లియర్‌గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇదొక చిన్న ఫీచర్‌ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. గైస్ చూసారు కదా! ఈ ఐఓఎస్ 26.4 అప్డేట్‌లో ఈ ఫీచర్‌ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ అలాగే ఐఓఎస్ 26.4 అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేయగానే ఇక్కడ నా మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్‌గా, స్మూత్‌గా అయితే ఉందనమాట. ఇంకా అలాగే ఇక్కడ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది బాగానే వర్క్ చేస్తుందనమాట. మీరు కనుక ఐఓఎస్ 26.4 అప్డేట్‌ని గనుక ఇన్‌స్టాల్ చేసి ఉంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంక అలాగే ఈ వీడియో మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.